కాంతమ్మ తన ఇంటి అరుగు మీద ఆసనం వేసుకుని కూర్చొని వక్కపొడి నములుతూ ఉంది. వీధిలో వెళ్తున్న దుర్గమ్మను కమలమ్మను పిలిచింది. ఏవే దుర్గమ్మ, అలా తల వంచుకొని వెళ్తున్నావు? కాసేపు ఇలా వచ్చి కూర్చోవచ్చు కదా. అసలే పొద్దుటి నుండి నోరాడక చేస్తున్నాను. ఏం లేదు కాంతమ్మ గారు, ఇంట్లో పనులు తెగడం లేదు. మా కోడల పిల్ల పుట్టింటికెళ్ళింది కదా, చాకరీ అంతా నా నెత్తి మీద పడింది. ఓహో, అదొక్కటేనా? నా బాధ వింటే నీ బాధలు మర్చిపోతావు. రా, ఇలా కూర్చో. కమలమ్మ, నువ్వు కూడా రా. ముగ్గురు అరుగు మీద కూర్చున్నారు. ఏంటి కాంతమ్మ గారు, లోపల ఆ దంపుడు చొప్పుడేంటి? మీ కోడలేం చేస్తుంది? కాంతమ్మ మూతి ముడుచుకుంటూ, ఏం చేస్తుంది? నా కర్మ. బియ్యం దంచమన్నాను, గంట అయింది, ఇంకా దంచుతూనే ఉంది. ఆ చేతుల్లో సత్తువ లేదు, ఒంట్లో ఓపిక లేదు. నా కాలంలో అయితే ఈ పాటికి 2 బస్తాల వడ్లు దంచేసి అన్నం వండేదాన్ని. నిజమే కాంతమ్మ గారు, మీ ఓపిక ఎవరికొస్తుంది? మీరు ఆ కాలంలో 7 ఎకరాల పొలం పనులు ఒక్క చేత్తో చూసుకునేవారని మా అత్తగారు చెబుతుండేవారు. కాంతమ్మ గర్వంగా తల ఎగరేస్తూ, మరి నేను పుట్టింది జమీందారు వంశంలో. మా నాన్నగారు నాకు పెళ్లిలో ఎంత బంగారం పెట్టారో తెలుసా? 100 తులాల బంగారం, వెండి బిందెలు, పట్టు చీరలు. అబ్బో, ఆ రోజుల్లో మా పెళ్లి ఒక పండగలా జరిగిందిలే. నేను ఈ ఇంటికొచ్చిన కొత్తలో లక్ష్మీదేవిలా ఉండేదాన్ని. అవునవును, మీ వైభవం గురించి ఊరంతా చెప్పుకుంటారు. కానీ ఏం లాభం? నా కొడుకు వెళ్ళి వెళ్ళి ఈ దరిద్రపు గొట్టుదాన్నే పెళ్లి చేసుకున్నాడు. దీనికి రూపం లేదు, పని రాదు. పుట్టింటి నుండి చిల్లి కవ్వ తేలేదు. పైగా దీనికి నోటి ధైర్యం కూడా లేదు. నేనేం చెప్పినా అలాగే నత్తయ్య గారు అని అంటుందే కాని పని మాత్రం నత్త నరకన చేస్తుంది. సావిత్రి లోపల నుండొచ్చి చెమటలు తుడుచుకుంటూ, అత్తయ్య గారు, మంచినీళ్ళు కావాలా? ఎండగా ఉంది కదా. కాంతమ్మ కోపంగా, ఎప్పుడు గుర్తొచ్చిందా? వాళ్ళొచ్చి ఎంతసేపు అయింది? మర్యాద అనేది ఉంటే అప్పుడే తెచ్చేదానివి. వెళ్ళు, వెళ్ళి రాగి చెంబుతో చల్లటి నీళ్లు, కాస్త బెల్లం ముక్క తీసుకొనిరా. వట్టి నీళ్లు ఎలా ఇస్తావు? క్షమించండి అత్తయ్య గారు, ఇప్పుడే తెస్తాను. సావిత్రి లోపలికెళ్ళింది. కాంతమ్మ మళ్ళీ మొదలుపెట్టింది. చూసారా, దీని తెలివి. వట్టి మనిషి కాదు, శరిని తెచ్చుకున్నాను. దీనివల్లే మా ఇంట్లో సిరి సంపదలు తగ్గిపోతున్నాయి. పొద్దున్న లేస్తే దీని మొహం చూడలేక చేస్తున్నాను. పాపం, మీ కష్టం పగాడికి కూడా రాకూడదు కాంతమ్మ గారు. కోడలు మంచిదైతే ఆ అత్తగారికి స్వర్గం, లేకపోతే నరకం. నాది నరకమే దుర్గమ్మ. దీనికి వంట రాదు. మొన్న పులుసు పెట్టింది ఉప్పు కేసంలా ఉందనుకో. మా రంగనాథుడు గాడు నోరెత్తడు. వాడికి పెళ్ళామంటే భయం. తల్లిని పక్కన పడేసి పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. సావిత్రి నీళ్లు తెచ్చి ఇచ్చింది. అలా దిష్టి బొమ్మలా నిలబడకపోతే వెళ్ళి ఆ పరెట్లో ఉన్న ఎండుటాకులు ఓడవచ్చు కదా. ఎప్పుడు నా నెత్తి మీద కూర్చోవాలని చూస్తావు? వెళ్తున్నాను అత్తయ్య గారు. రంగనాథం పొలం నుండి వచ్చి అన్నం తింటున్నాడు. కాంతమ్మ వడ్డిస్తోంది. సావిత్రి ఒక మూల కూర్చొనుంది. అమ్మా, ఈరోజు కూర చాలా బాగుంది. సావిత్రి చేసిందా? కాంతమ్మ విసుగ్గా, అది చేస్తే నువ్వు తినగలవా? అది కూరగాయలు తరిగిందంతే, తాలింపు వేసింది, రుచి చూసింది నేనే. నా చేతి పుణ్యమే ఇదంతా. అది చేస్తే మసి బొగ్గులా ఉండేది. సావిత్రి మౌనంగా తలదించుకుంది. నిజానికి వంట మొత్తం సావిత్రి చేసింది. ఏంటమ్మా, ఎప్పుడు సావిత్రిని అలా అంటావు? పాపం పొద్దుటి నుండి రాత్రి దాకా ఇంటి పనులే కదా చేస్తుంది. కనీసం కాసేపు కూర్చోదు. ఓహో, ఇప్పుడు పెళ్ళా మీద జాలి పుట్టుకొస్తుందా? తల్లి కష్టం కనబడదా? నేను ఈ వయసులో కూడా ఎన్ని పనులు చేస్తున్నానే. అదేమీ పని చేయడం లేదు, కేవలం తిని కూర్చోవడమే. పైగా ఆ పక్కింటి దుర్గమ్మ వాళ్ళ ముందు నా పరువు తీస్తోంది. సరిగ్గా తయారవ్వదు, వచ్చిన వాళ్ళతో సరిగ్గా మాట్లాడదు. ఏమండి, మీరేం మాట్లాడకండి. అత్తయ్య గారు పెద్దవారు, వారి మాటే మనకు వేదం. చూడు చూడు, ఎంత బాగా నటిస్తోందో. లోపల విషం పెట్టుకుని పైన అమృతం చిలికినట్లు మాట్లాడుతోంది. ఇదే దీని అసలు రంగు. అమ్మా, చాలా ఆపు, అన్నం తిననివ్వు. తిన తిన. నీకు పెళ్ళాం బోతులో తల్లి మాటలు చేదుగానే ఉంటాయిలే. కాని గుర్తు పెట్టుకోరు రే, రేపు నాకు ఏదైనా అయితే నీకు దిక్కెవరో చూస్తాను. ఈ మహాతల్లి నిన్ను, ఈ ఇంటిని ఉద్ధరిస్తుందో లేక ముంచుతుందో. కాంతమ్మ పెరట్లో బట్టలు ఆరేస్తూ హఠాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. సావిత్రి అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది. అత్తయ్యగారు, అత్తయ్యగారు,
ఏమైంది? అయ్యో, ఎవరైనా రండి! సావిత్రి గట్టిగా అరవడంతో పక్కింటి దుర్గమ్మ, కమలమ్మ చూశారు. ఏమైందే సావిత్రి, ఎందుకలా అరుస్తున్నావు? దుర్గమ్మత్త, మా అత్తయ్య గారు కింద పడిపోయారు, మాట్లాడటం లేదు. కాస్త వచ్చి సాయం పట్టండి, మంచం మీదకు చేర్చాలి. నేనొక్కదాన్ని మోయలేకపోతున్నాను. అయ్యో, కాంతమ్మ గారికి ఏమైంది? ఉండు, వస్తున్నాను. దుర్గమ్మ, కమలమ్మ వచ్చారు. ముగ్గురు కలిసి అతి కష్టం మీద కాంతమ్మను లోపల మంచం మీద పడుకోబెట్టారు. సావిత్రి వెంటనే భర్తకు కబురు పంపి వైద్యుణ్ణి పిలిపించింది. రామశాస్త్రి కాంతమ్మ నాడీ చూసి, రంగనాథం, అమ్మగారికి పక్షవాతం వచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. కుడి కాలు, కుడి చెయ్యి పడిపోయాయి. మాట కూడా రావడం లేదు. కష్టమే. ఇప్పుడు ఈమెకు పూర్తి విశ్రాంతి కావాలి. మంచం దెక్కూడదు. అయ్యో, ఇప్పుడు ఎలా శాస్త్రి గారు? ఔషధాలు ఇస్తాను, కానీ ముఖ్యం సేవ. సమయానికి మందులు వేయాలి, ఆహారం తినిపించాలి, మలమూత్రాలు శుభ్రం చేయాలి. చిన్నపిల్లలా చూసుకోవాలి. అది ఎవరి వల్ల అవుతుందో వాళ్ళే మీరు చూసుకోవాలి. కాంతమ్మ కళ్లతోనే దీనంగా చూస్తోంది. మాట్లాడ్డానికి ప్రయత్నిస్తోంది, కాని గొంతు పెగలడం లేదు. కాంతమ్మ మంచం పట్టి 2 రోజులైంది. దుర్గమ్మ, కమలమ్మ పరామర్శించడానికని వచ్చారు. కాంతమ్మ నిస్సహాయంగా పడుకునుంది. అయ్యో కాంతమ్మ గారు, ఎంత పని జరిగింది? మొన్నటిదాకా సింహంలా గర్జించారు, ఇప్పుడిలా మంచం పట్టేశారే. మీలాంటి వారికి ఇలాంటి శిక్ష ఏంటో? అవును దుర్గమ్మ, పాపం కాంతమ్మ గారు చాలా శుభ్రం మనిషి. ఇప్పుడిలా మలమూత్రాలు మంచం మీదే అంటే ఆవిడెలా తట్టుకుంటుందో. దుర్గమ్మత్త, కాస్త పక్కకు జరుగుతారా? అత్తయ్య గారికి మందు తాగించాలి. అమ్మో, ఇక్కడ ఏదో వాసన వస్తుంది సావిత్రి. నువ్వు సరిగ్గా శుభ్రం చేయడం లేదా? పాపం కాంతమ్మ గారికి ఇలాంటి దుస్థితి రాకూడదు. ఇప్పుడే శుభ్రం చేశానత్త. మందు వాసనది. మీరు కాస్త సాయం చేస్తారా? ఈరోజు అత్తయ్య గారికి ఒళ్ళు తుడవాలి. నేనొక్కదాన్నే ఇటు తిప్పలేకపోతున్నాను. దుర్గమ్మ మొహం చిట్లించుకొని, అయ్యో, నాకు నడుము నొప్పి సావిత్రి, నేనెలా చేయగలను? అయినా ఇవన్నీ కోడల బాధ్యతలు కదా. మేం బయట వాళ్ళం, ఇలాంటి పనులు చేస్తే మా ఇంట్లో ఒప్పుకోరు. అవునే సావిత్రి, నాకసలే ఆస్తమా, ఈ వాసనలు పడవు. మేం కేవలం పరామర్శించడానికి వచ్చాం. కాంతమ్మ గారు, ధైర్యంగా ఉండండి, అంతా దేవుడి దయ. కాంతమ్మ తన మనసులో, ఛీ, వీళ్ళ నా స్నేహితులు. రోజు నా అరుగు మీద కూర్చొని నా కాఫీ తాగి నా వక్క పొడి నమిలి నా గొప్పలు విన్నవాళ్ళు ఇప్పుడు నాకు కష్టం వస్తే కనీసం నన్ను పట్టుకోవడానికి కూడా అసహ్యించుకుంటున్నారే. పైగా నా కోడలికి సాయం చేయమంటే సాకులు చెబుతున్నారు. వాళ్ళు వెళ్లిపోతుంటే కాంతమ్మ కళ్ళ నుండి నీళ్లు కారాయి. రోజులు గడుస్తున్నాయి. కాంతమ్మ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. రంగనాథం పొలం పనుల్లో, వైద్యం ఖర్చుల కోసం పరుగుల్లో ఉన్నాడు. ఇంటి భారం, కాంతమ్మ సేవ మొత్తం సావిత్రి మీదే పడింది. అత్తయ్య గారు, ఇదిగోండి చావా, నోరు తెరవండి. ఏమాత్రం అసహ్యం లేకుండా ఆమె సేవ చేస్తుంది. కాంతమ్మ తన మనసులో, నేనీ పిల్లని ఎంతగా తిట్టాను. పనికి రాదని, దరిద్రపు గొట్టుదని ఊరంతా చాటించాను. నా సొంత కొడుకు కూడా నా దగ్గర ఎక్కువసేపు ఉండలేకపోతున్నాడు. ఆ వాసన భరించలేక ముక్కు మూసుకుని వెళ్లిపోతున్నాడు. కాని ఈ సావిత్రి కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటోంది. రాత్రంతా నిద్రపోకుండా నా పక్కనే కూర్చుంటోంది. నేను బట్టలు పాడు చేసుకుంటే విసుక్కోకుండా మారుస్తోంది. అత్తయ్య గారు, ఎందుకు ఏడుస్తున్నారు? వైద్యులు చెప్పారు కదా, త్వరలోనే తగ్గిపోతుందని. మీరు మళ్ళీ మామూలుగా తిరుగుతారు. అప్పుడు మీ అడుగు మీద కూర్చొని అందరితో కబుర్లు చెప్పొచ్చు. సావిత్రి మాటల్లో ప్రేమ, ఆదరణ చూసి కాంతమ్మ గుండె కరిగిపోయింది. ఇన్నాళ్లు తన అహంకారం అనే పొర కళ్లను కప్పేసిందని ఆమెకు అర్థమైంది. 1 నెల తర్వాత కాంతమ్మ ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. ఇప్పుడు కొద్దిగా మాట్లాడగలుగుతోంది, చేతులు కదిలించగలుగుతోంది. ఆమెను సావిత్రి అరుగు మీద కూర్చోబెట్టింది. దుర్గమ్మ, కమలమ్మ అటుగా వెళ్తూ ఆగారు. ఏం కాంతమ్మ గారు, బతికి బయటపడ్డారే. మీ ఆయుష్ గట్టదే. ఆయన మీ కోడలు సావిత్రి పుణ్యం అది. ఆ పిల్ల చాకరీ చేసింది కాబట్టే మీరిలా ఉన్నారు. అవునవును, నిజం చెప్పాలంటే మీ స్థానంలో ఎవరున్నా అంత సేవ చేసేవారే కాదు. మేమైతే ఒక్కరోజు కూడా భరించే వాళ్ళం కాదు. కాంతమ్మ నీరసంగా కాని స్పష్టంగా, రండి దుర్గమ్మ, కమలమ్మ, అరుగు మీద కూర్చోండి. అబ్బే, ఇప్పుడు పనుందిలేండి కాంతమ్మ గారు, వెళ్ళాలి. వాళ్ళు వెళ్లిపోతుంటే కాంతమ్మ పిలిచింది. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నాకు జబ్బు చేసినప్పుడు మీరు పారిపోయారు. కనీసం మంచినీళ్ళు అందించడానికి కూడా మీకు చేతులు రాలేదు.
కాని నా కోడలు నేనెవరినైతే పనికిరాదనని దిష్టి బొమ్మ అని తిట్టానో ఆ సావిత్రి నాకు ప్రాణం పోసింది. అప్పుడే సావిత్రి అక్కడికొచ్చింది. సావిత్రి, ఇటురా తల్లి. సావిత్రి దగ్గరకు రాగానే కాంతమ్మ కళ్ళల్లో పశ్చాత్తాపము కన్నీళ్ళై ప్రవహిస్తోంది. నన్ను క్షమించే సావిత్రి, నేను అత్తగారిననే అహంకారంతో కళ్ళు మూసుకుపోయాను. నా గొప్పలు చెప్పుకోవడం కోసం నిన్ను తక్కువ చేశాను. మాటలు చెప్పేవాళ్ళు కష్టంలో పనికిరారని, చేతల్లో చూపించే వాళ్ళే నిజమైన బంధువులని నాకు బుద్ధొచ్చేలా చేశావు. అత్తయ్యగారు, ఎందుకండి ఇవన్నీ? మీరు పెద్దవారు, మీ సేవ చేసుకోవడం నా ధర్మం. మీరు త్వరగా కోలుకుంటే అదే నాకు 10,000. కాంతమ్మ దుర్గమ్మ వైపు తిరిగి, చూసారా, ఇది నా కోడలు కాదు, నా కూతురు. ఇన్నాళ్ళు నేను బంగారం వెండి అని గొప్పలు చెప్పాను, కానీ అసలైన బంగారం నా ఇంట్లోనే ఉందని తెలుసుకోలేకపోయాను. మీరందరూ నా మాటలకు వంత పాడారే తప్ప నా కష్టంలో పాలు పంచుకోలేదు. ఇకపై నా కోడలి గురించి ఎవరైనా ఒక్క మాట తప్పుగా మాట్లాడితే వాళ్ళ నాలుక కోస్తాను. దుర్గమ్మ సిగ్గుతో తల వంచుకొని, తప్పైపోయిందిలే కాంతమ్మ గారు, సావిత్రి మంచిదనం మాకు తెలిసింది. రంగనాథం లోపల నుండి వచ్చి ఇదంతా విన్నాడు. తల్లిలో వచ్చిన మార్పు చూసి సంతోషించాడు. అమ్మా, ఈ రోజుతో ఈ ఇల్లు నిజంగా స్వర్గమైంది. నీ అహంకారం పోయి ప్రేమ మొగ్గ తొడిగింది. అవునా నాయనా, మంచం పట్టడం కూడా ఒకందుకు మంచిదే అయింది. ఎవరు నా వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలిసింది. సావిత్రి, ఈ రోజటి నుండి నువ్వు కోడలివి కాదు, ఈ ఇంటి మహాలక్ష్మివి. నేనే నీకు సేవ చేసి నా పాపం కడుక్కుంటాను తల్లి. అయ్యో వద్దత్తయ్య గారు, మీరు ఆశీర్వదిస్తే చాలు. అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. కాంతమ్మ ఇప్పుడు అరుగు మీద కూర్చొని తన గొప్పలు కాకుండా తన కోడలి మంచితనం గురించి ఊరందరికీ చెప్పడం మొదలుపెట్టింది. ఈ కథలోని నీతేంటంటే, మాటలు కాదు, చేతలే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. ఇతరులను విమర్శించేవారు, తమ అహంకారాన్ని ప్రదర్శించేవారు ఆపద సమయంలో ఒంటరివారవుతారు. ప్రేమ, సేవ అనేవి ఏ ఆభరణాల కన్నా విలువైనవి. కోడల్ని కూతురులా చూసుకుంటే అత్తగారికి అంతిమ దశలో అమ్మలాంటి ఆదరణ దొరుకుతుంది.